పెదవేగి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ పార్వతీ సమేత పరమేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 28వ తేదీ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. బుధవారం ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 28వ తేదీ శ్రావణ శుక్రవారం శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే ముత్తైదువులు పూజా సామగ్రితో పాటు ఈ వ్రతాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొండపావులూరి శ్రీనివాసరావు, సాయి కుమార్ శర్మ, చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అంటే శ్రావణ పౌర్ణమి సందర్భముగా అమ్మవారి యొక్క ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించబడుతున్నాయి. కావున 50 మంది ముత్తైదులు కూడా ఈ వరలక్ష్మి వ్రతాలకి విచ్చేసి పార్వతీ పరమేశ్వర స్వామి యొక్క కటాక్షాలు పొందగోరుతున్నాము. అమ్మవారి యొక్క వ్రతం చేయటం చేతను సౌభాగ్యము, సంతానము, పుత్ర పౌత్రాదులన్నీ కూడా లభిస్తాయి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే అనే శ్లోకాలతో ఈ వరలక్ష్మి వ్రతం అమ్మవారిని అర్చించడం చేతను స్త్రీలకు సౌభాగ్యము ప్రధానం కాబట్టి ముత్తైదులందరికీ కూడా సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. కావున ముత్తైదులు 50 మంది కూడా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కటాక్షాన్ని అందరూ పొందగోరని కోరుచున్నాము. అదే విధముగా ప్రతి శుక్రవారము కూడా ఉదయము సాయంత్రము కూడా అమ్మవారికి అర్చన కార్యక్రమాలు జరుగుతాయి. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. అదేవిధంగా శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారి పూజలో పాల్గొనేవారు అమ్మవారికి కలశ స్థాపనకు కలశం చెంబు, అలాగే రవికిల గుడ్డ, పసుపు, కుంకుమ, అగరబత్తులు, కర్పూరము, పూలు, పళ్ళు, పూజా సామాను యావత్తు కూడా తెచ్చుకుని పూజలో పాల్గొవలసిందిగా తెలియజేయటమైనది. అదేవిధంగా అమ్మవారి యొక్క కుంకుమార్చన కార్యక్రమంలో ముత్తైదులు అందరూ విశేషంగా పాల్గొవలసిందిగా తెలియజేయటమైనది. ఇట్లు ఆలయ కమిటీ పెదవేగి కొండపావులూరు చైర్మన్ శ్రీనివాసరావు గారు, కమిటీ సభ్యులు.